వెల్కమ్ టు ఎనీస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి, పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం సమస్యలు తీర్చాలంటూ యువకులకు టీఎస్సీపీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలంటూ చాలా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం తెలిపారు. అసలు వారు ఎందుకు ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేశారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. జై భీమ్, జై ఫూలే. మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? నేను బీటెక్ చదివిన కోర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా ఉన్నాను. సివిల్ సర్వీసెస్ ఎంత చదివినా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వగలుగుతామేమో, కానీ నిజంగా ప్రజల సమస్యలను తీర్చాలనంటే ఒక ఆఫీసర్లు కాదు, మనం ప్రజల సమస్య తీర్చాలనంటే రాజకీయ ఆరంగేటం చెయ్యాలి అని చెప్పేసి ముందు నుంచే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది నాకు. సో ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ, లా అండ్ ఆర్డర్ అన్నీ పెట్టి ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని పాలసీ మేకింగ్లలో ఇంకా కొన్ని కల్పించడంలో, ప్రజలకి కల్పించడంలో బీసీ రిజర్వేషన్ కానివ్వండి, అలాంటి విధంగా అప్లిఫ్మెంట్ చేసేలాంటి ప్రోగ్రామ్స్ని కల్పించడంలో ఖచ్చితంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయితేనే చేంజెస్ చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశించి ఏదో ఒకనాడు నేను పాలిటిక్స్లోకి వస్తానని తెలుసు, ఏదో ఒకనాడు వస్తానని తెలుసు, కానీ ఈ ఏజ్లో వస్తానని చెప్పి నేను కూడా అనుకోలేదు యాక్చువల్లీ. కానీ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైతే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారో అప్పుడు నేను కూడా అనుకున్నాను అనమాట, అరే ఇంత మంచి ఆఫీసర్ ఆల్రెడీ సొసైటీలో గురుకుల విద్యా సంస్థని, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ని మార్చిండు. పేదరికంలో ఉండే పిల్లలని, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే కూలీల లెక్క ఉండే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు గురుకులాలలో చదువుకుంటే ఇప్పుడు మొన్న దాని రిజల్ట్స్ ఏ విధంగా ఏషియన్ ఛాంపియన్స్గా మారారు. మరి దాంట్లో బ్రాంజ్ మెడల్ ఒక ఆమె నందిని అగాసరా సంపాదించుకుంది. ఈ విధంగా మనం కయాకింగ్ తీసుకున్న, వాళ్ళకి రైఫిలింగ్ నేర్పించారు, హార్స్ రైడింగ్ నేర్పించారు, గుర్రపు స్వారీలు, ఈ విధంగా అన్ని కేవలం చదువులో మాత్రమే కాదు మౌంటైనీరింగ్ కూడా నేర్పించడం జరిగింది ఆయన ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. నేను కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నప్పటికీ కూడా అలాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఈ విధంగా ఎక్స్పోజర్ మన స్టూడెంట్స్ మీదకి వచ్చేసరికి ఆ పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి అసలు దే వెంట్ టు న్యూ హైట్స్, దే రీచ్ న్యూ హైట్స్ అన్నమాట. సో అందుకని నేను రియలైజ్ అయ్యాను, అరే లీడర్ అంటే ఇలా ఉండాలి. ఆయనకు ఒక విజన్ ఉంది. 10 years తర్వాత 20 years తర్వాత ఒక కుటుంబ స్టైల్నే మార్చేయగలుగుతారు. పేదరికంలో ఉండేటోళ్ళని వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోగలుగుతారనే నమ్మకం నాకు ఎంతో ఉన్నది. ఆ నమ్మకమే నేడు నన్ను కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి జాయిన్ అయ్యే విధంగా చేసి, మరి పెద్దపల్లి నియోజకవర్గానికి ముందుగా ఇన్ఛార్జిగా చేసి నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించబడ్డాను. అంటే పెద్దపల్లి నియోజకవర్గం ఎంచుకోవడంలో అంతర్యం ఏంటి? పెద్దపల్లి నియోజకవర్గం మా నేటివ్. మా నాన్నగారు పుట్టింది ఓదల మండలం కనగర్తి గ్రామంలో. మా అమ్మగారు వలస కూలీల లెక్క ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా జూలపల్లి, ఎలిగేడు, ఇంతకుముందు ఒకటే మండలి ఉండేది, జూలపల్లి ప్రాంతంలో పుట్టడం జరిగింది. అమ్మగారు కూడా వారు వడ్డరా సామాజిక వర్గానికి చెందినవారు, నాన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. సో వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి మా నాన్న కూడా ఇక్కడే మొత్తం బట్టలు నెత్తి మీద పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్ళేవారు. తర్వాత సైకిళ్ళ మీద బట్టలు పెట్టుకొని అమ్ముకుంటూ పోయిళ్ళు. మా అమ్మ కూడా మడక గ్రామంలో బావులు దవ్వేది. ఈ విధంగా వలస కూలీల లెక్క వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ కలుసుకోవడం జరిగింది. మా ప్రాంతం మొత్తం కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గమే. మా నాన్న 17 ఏళ్ళు ఉన్నప్పుడు, 17-18 ఆ వయసులో ఆయన సిపిఐ పార్టీలో తిరిగారు ఈ నియోజకవర్గంలోనే. అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉండే. మరి అప్పుడు కూడా వాళ్ళు రాజకీయం చేసినప్పుడు కూడా మా నాన్నగారు ఒక కార్యకర్త లెక్క సిపిఐ పార్టీలో ఎర్ర జెండాని మోసుకుంటూ, మరి ఆ సమయాలలో పైసలు ఇచ్చేటోళ్ళు, అసలుకి ఏ పార్టీ కూడా ఆ విధంగా అన్ని ప్రలోభాలకు గురి చేసేటివి కాదు. ఈ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా బీసీలు ఎదగలేకపోవడానికి కారణాలు ఏమంటే ప్రాధాన్యత ఇవ్వకపోవడం బీసీలకి మొదటిది. రెండోది
ప్రాధాన్యత కల్పించకపోవడం. ఒకళ్ళు ఇస్తే మనం తీసుకునేటిది కాదు, మనది మనం కూడా బయటకు రావాలి. సో ఒకటేమో ఇచ్చేదైతే, ఒకటేమో మనం కూడా నిల్చోగలిగేది. రెండు విధాలుగా ఇక్కడ మనకి బీసీలకి బయట ఎదుగుదల లేకుండా పోయిందన్నమాట. ఎదిగే వాళ్ళని కూడా, రెండోది ఏంటంటే ఎదిగే వాళ్ళని కూడా అణిచివేయడానికి ప్రయత్నం చేసిన దొరల వర్గాలు కూడా పెద్దపల్లిలో ఉన్నాయి. ఇప్పుడు కూనారం ప్రాంతానికి పోతే అక్కడ మొత్తం కూడా అసలు ఆ భూములన్నీ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులే. కానీ నేడు అవన్నీ కూడా దొరల పాలైనాయి. నేటికి మొన్న పోయినసారి ఎన్నికల్లో కూనారం గ్రామంలో వాళ్ళకి దాసరి మనోహర్ రెడ్డి గారే హామీ ఏమని ఇచ్చారంటే, ఈసారి నన్ను గెలిపించండి, మీ భూములు మీకు వచ్చే విధంగా చేస్తానన్నారు. నేడు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఆ భూముల జోలికి అసలు ఆ ప్రాంతాన్ని దిక్కు కూడా వెళ్ళట్లేదు. మరి ఆ విధంగా తయారైపోయిందన్నమాట. కాబట్టి బీసీలకి ముఖ్యంగా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్స్ చేసే వాళ్ళు లీడర్స్ ఎవ్వరు లేరు. ఏ పార్టీలైనా కూడా నేను గెలవాలి అని అనేసి పైసలు ఉన్నోళ్ళకి టికెట్లు ఇచ్చేసి మంచి బీసీ నాయకులని కూడా తొక్కేసింది. దానికి ఉదాహరణే మన తెలంగాణ కోసం మన పెద్దపల్లి ప్రాంతం నుంచి పోరాటం చేసినటువంటి వైకుంఠపతి ముదిరాజ్ గారు, గంగపుత్ర కమ్యూనిటీకి చెందిన వారు సుల్తానాబాద్ పట్టణంలో ఆయననే మొదటిగా ఒంటరిగా టెంట్ వేసుకొని తెలంగాణ రావాలి, ప్రత్యేక తెలంగాణ రావాలని పోరాటం చేసిండు. ఆయన నేను ఎమ్మెల్యేగా నిల్చుంటా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. కానీ ఆయన టికెట్ ఇచ్చారా? లేదు. ఎందుకు? దాసరి మనోహర్ రెడ్డికి పైసలు ఉన్నాయి, ఆయనకి టికెట్ ఇస్తే గెలుస్తాం. ఆయన ఇంకా వేరే వాళ్ళని కూడా పైసలు ఇచ్చే ఫండ్స్ ఇచ్చి, పార్టీకి ఫండ్స్ ఇచ్చి వేరే వాళ్ళని కూడా గెలిపిస్తారు. మరి నేడు వైకుంఠపతి ముదిరాజ్ గారు చనిపోయారు. మరి ఆయన ఆశయాలు మనమైనా నెరవేర్చాలి కదా. కాబట్టి నేను మీ ఏ న్యూస్ తరపున కూడా మన ముదిరాజ్ సోదరులందరినీ కూడా నేను ఒకటి కోరుకుంటా, మీ బీసీ బిడ్డగా నేను ఈసారి వచ్చాను. మీరందరూ కూడా ఏనుగు గుర్తుని గెలిపిస్తే 60 నుండి 70 మంది బీసీలకి టికెట్లు ఇస్తున్న పార్టీ బీఎస్పీ కాబట్టి ఆ 60 నుండి 70 బీసీలని మనం అసెంబ్లీలలో చూడొచ్చు అని అనేసి నేను మీ సందర్భంగా వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ నియోజకవర్గానికి వస్తే గతంలో ఎమ్మెల్యే చేసిన విజయరమణారావు, ఇటు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వీళ్ళిద్దరితో పాటు బీజేపీ నుండి ఇంకా అనౌన్స్ చేయకున్నా కూడా ప్రధానంగా గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థులను దాసరి ఉష ఎలా ఎదుర్కోబోతుంది? నేను వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే నా బీసీ సోదరులని చైతన్యవంతం చేసి విజయం సాధిస్తానో ఆనాడు నేను గెలిచినట్టే. మరి మన పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 87 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినాం. బీసీలందరం కూడా మేమందరం కలిసి మేము 52% ఉన్నాం, మా వాటా మాకు రావాలి, మేమెంతో మాకంతా అనే నినాదంతో మాకు రిజర్వేషన్లు కావాలి, పొలిటికల్గా గుర్తింపులు కావాలి అని చెప్పి రిలే నిరాహార దీక్ష చేస్తే మరి పెద్దపల్లి నియోజకవర్గంలో నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రతిరోజు వచ్చి ప్రతి పూట వారు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, కాంగ్రెస్లో ఉండే బీసీ నాయకులు కూడా వచ్చి మా దీక్షా శిబిరానికి, బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి వచ్చి మాకు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారేమో, బీజేపీ కండువా కప్పుకున్నారేమో, బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారేమో, కానీ దాంట్లో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకు కూడా బీఎస్పీ మీద, బహుజన వాదం మీద వాళ్ళ గుండె కొట్టుకుంటుంది. నేడు వాళ్ళని భయభ్రాంతులని గురి చేసో, లేకపోతే కొన్ని ఆశలకి గురి చేసో, ఆ విధంగా ప్రలోభలకి గురి చేసో వాళ్ళ పోలీస్ సిబ్బందిని ఉపయోగించి, ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే విచ్చలవిడిగా పోలీసులని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ విధంగా దుర్వినియోగం చేసుకొని మరి దాంట్లో ఉండే మన బహుజనుల బిడ్డలని చేయడం వల్ల వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు కావచ్చు, కానీ వాళ్ళు కూడా మన ఏనుగు గుర్తే గెలవాలి అని చెప్పేసి వాళ్ళ గుండె కొట్టుకుంటుంది. మరి ఆ విధంగా మన పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా మాకు ఎన్నికల ముందే మేము చెప్పగలుగుతాం మేము గెలిచినాం అని. మరి ఇంత కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్పలేరు, పెద్దపల్లిలో ఎగిరేది నీలి జెండానే అని. అంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా
ప్రధాన పార్టీలు ఎందుకు బీసీలకు టికెట్లు ఇవ్వలేకపోతున్నాయి అంటే ఏం చెప్తారు? అది వాళ్ళని అడగాలి, వాళ్ళ పార్టీలు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు అని. నన్ను అడిగితే మాత్రం పైసల దగ్గరనే వాళ్ళు ఎవ్వరూ కూడా మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అంటే 100లో 99 ఉన్న మాకు 100లో పేదరికంలో ఉన్నటువంటి కూలీలకి, హమాలీలకి, రైతన్నలకి, మహిళలకి ఏం చేయడానికి వాళ్ళు రాజకీయాల్లోకి రాలే. ఒకనాడు కేసీఆర్ గారికి కారు కూడా లేదు, మరి అట్లాంటిది నేడు 100 కోట్లు పెట్టి విమానం ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు? కల్వకుంట్ల కవితక్క ఏం పొలం పనికి పోలేదు, ఆమె ఏం చెమటలు గార్చలేదు, కానీ నేడు ఆమెకి చేతికి 20 లక్షల వాట్ చెట్లు వచ్చింది. మరి వాళ్ళందరూ రాజకీయాల్లోకి, ఆ దొరలందరూ కూడా వచ్చింది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసమే. మరి ఇక్కడున్న దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా, ఆయన ట్రినిటీ విద్యా సంస్థల్ని కాపాడుకోవడానికి వచ్చిండు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు, హైకోర్టులలో రంగనాయక స్వాములు భూ కబ్జాలు చేయడం జరుగుతుంది అని చెప్పి కేసు కూడా ఇప్పుడు ఉంది. ఇంకా ఆయన పైన ట్రినిటీ సంస్థల పైన కూడా ఇంకా కేసు నడుస్తున్నాయి. వాటిపైన ఐటీ రిటర్న్స్కి సంబంధించి, ఎక్స్పెండిచర్ సంబంధించి తప్పుడు లెక్కలు చూపించుతున్నట్టుగా సమాచారం ఉంది. మరి వీటన్నిటి గురించి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, కానీ వారు మాత్రం మౌనం పాటిస్తున్నారు. మౌనం కూడా అర్ధాంగీకారమే. మరి ఈ విధంగా వాళ్ళందరూ, ఆ దొరలు, వాళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గుప్పెట్లోనే ఒకప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా పాలేరులు కావచ్చు, కానీ నేడు మాకు భారత రాజ్యాంగంలో సమానంగా బతికే స్వేచ్ఛని, గౌరవంగా బతికే ధైర్యాన్ని ఇచ్చింది. మరి ఆ రాజ్యాంగాన్ని కాకుండా వాళ్ళు మనువాదాన్నే తీసుకొని వచ్చి మేమే పెద్దరికం చెలాయిస్తాము అనే రీతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేడు ఈ బీసీల గురించి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అంటే రిజర్వేషన్ ఉంది చట్టసభల్లో కూర్చోవడానికి, కానీ ఆ రిజర్వేషన్లు కూడా తూతూ మంత్రం లెక్క. మొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎట్లా ఒక బీసీ ఎమ్మెల్యేని కొట్టిండయ్యా, అంజయ్య గౌడ్ని, షాద్నగర్ ఎమ్మెల్యే గారిని. తర్వాత మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన సచివాలయం ఓపెన్ చేసినప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఆయన కాలు పట్టుకుంటున్నారు. మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు, అరే నువ్వు పక్కకు నడువు అని అనేసి ముఖ్యమంత్రి అని అంటే, ఒక మంత్రి ఆయన పొజిషన్లో, ఒక మంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి పక్కకు నడువు అని అంటే పక్కకి వెళ్ళిపోవాల్సిన రోజులు ఇవన్నీ. మరి ఇక్కడే అర్థమైపోతుంది మనకి ఎంత అసభ్యంగా, ఎంత దిగజారిన వర్గాల లెక్క మనల్ని చూస్తున్నారు అని. మరి ఇప్పటికైనా నేను అభ్యర్థిస్తున్నా, మనకి ఏ పార్టీ కూడా మనకి సపోర్ట్ చేయదు. అవన్నీ కేవలం మనల్ని ఓట్ల కోసమే ఉపయోగించుకుంటాయి. మనకి కేవలం ఏనుగు గుర్తు మాత్రమే. మరి కాంశీరామ్ గారి సిద్ధాంతాలతోటి ఏర్పాటు చేయబడ్డది. 1992, 1999 అని అనుకుంటాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 89 సీట్లుంటే దాంట్లో 38 బీసీలకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళా తెలంగాణలో నేటి ప్రవీణ్ కుమార్ సార్ గారి అధ్యక్షతన మరి 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 60 నుండి 70 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తామని అంటున్నాం. మరి ఈ విధంగా కేవలం మన బీసీల తిక్కున్నది కేవలం ఏకైక పార్టీ ఏనుగు గుర్తు అనేది మరి ఒకసారి స్పష్టంగా చెప్తున్నాను అందరికీ. దాసరి ఉష గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాయి. బహుజనులను ఎలా మార్చగలిగింది? మనం ప్రతిరోజు కూడా ఇంటింటి గడప గడపకి కూడా నేడు మన ఊరు మన ఉష అనే యాత్రని చేపట్టాము. 53 రోజుల నుండి ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం పడ్డా తడిచినాం, ఎండలు కొట్టినా కూడా ఎండినాం. ఈ యాత్ర అంత విజయవంతం కావడానికి మా బహుజన కార్యకర్తలు, నాయకులే, మరి ముఖ్యంగా మహిళలు, వాళ్ళందరికీ కూడా సలాం చెప్పాలి నేను. ఎందుకంటే నేడు వారందరితోటే నేను ఒక నాయకురాలు లెక్క గుర్తింపు పొందాను. మరి వారే నన్ను ముందుకు తీసుకొని వెళ్తూ ఇంటింటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలను తెలియజేస్తూ, వారి ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆహ్వానించి ప్రతి ఒక్కరి సమస్యని నాకు వెల్లడిస్తూ, ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేయాలి మన బహుజన రాజ్యంలో అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కూడా ఒక భరోసా కలిగించే నాయకుడు ఇప్పటి వరకు లేకుండే. అందరూ కూడా టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్కి పోయిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి గెలిచి
పోయినసారి 2014 తీసుకోండి, 2018 ఎన్నికల్లో తీసుకోండి, కాంగ్రెస్ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు 19 మంది ఎమ్మెల్యేలు అయితే మరుసటి దినమే బీఆర్ఎస్కి ఒక 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన దాఖలాలు చూసినాం. అంటే ఓట్లు వేసేది ఒక పార్టీకి, కానీ ఇంకొక పార్టీ పంపిణీకి ఇక్కడ ఓట్లు వేసినవి అన్నీ కూడా అటుపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రజలందరికీ కూడా నమ్మకం కోల్పోయారు. వాళ్ళు నమ్మకం కోల్పోయేసరికి, ఆ భరోసా లేకపోయేసరికి ఎవరో ఒకళ్ళే అని చెప్పేసి ఓట్లు వేయడం మొదలుపెట్టిళ్ళు. నేడు మనం మళ్ళా దాన్ని ఒక భరోసా కల్పించే నాయకత్వాన్ని మన పెద్దపల్లి నియోజకవర్గంలో మనం చూపించగలిగినాం. కాబట్టే నేడు మహిళలందరూ కూడా, యువకులందరూ కూడా ఒక కొత్త రకమైన రాజకీయాలని మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసి, చైతన్యవంతమైన రాజకీయం, నో కన్ఫ్యూజన్. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లో 100 మంది ఎమ్మెల్యేలు దిగి అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేసిళ్ళు. అసలుకు లాస్ట్కి ఎట్లాంటి స్థితికి దిగజార్చారని అంటే, పైసలు ఇవ్వకపోతే మేము ఓట్లు వేయం అనే కాడికి తీసుకొచ్చిళ్ళు ఈ పార్టీలందరూ కూడా. మరి స్వచ్ఛందంగా ఎవ్వరు కూడా అక్కడ క్యాంపెయినింగే జరగలేదు. ఎక్కడ చూసినా యాటగోషుడు, ఎక్కడ చూసినా బిర్యానీ సీసాలు పంచుడు, ఇవన్నీ చూసినాం. ఎన్ని సీజ్ అయినాయి మనం ఆ టైంలో, మునుగోడు ఎలక్షన్ టైంలో. సో కన్ఫ్యూజన్ లేకుండా ఎవరిని కూడా నేను దత్తత తీసుకుంటా అంటే నేను దత్తత తీసుకుంటా అని చెప్పి ఒకరు చెప్పి, కేటీఆర్ గారు కూడా నేను దత్తత తీసుకుంటా మునుగోడు గెలిస్తే అని అన్నారు. మరి నేడు ఏమైంది? గెలిచినాక కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. మరి అట్లాంటి మాయమాటలు చెప్పి కాదు, మేము వాస్తవాలని చెప్పి క్లారిటీ ఇస్తూ, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇస్తూ, మరి తరతరాలుగా మన బాగు కోసం మనం ఏం చేయాలి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే మీరు గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడున్న మహిళలు కానీ యువత కానీ విషయాన్ని ఎలా హక్కున చేర్చుకున్నారు? నన్ను నా వయసు 27 అయినప్పటికీ కూడా ఎంతోమంది అక్క అని పిలుస్తారు, ఉషక్క అని అంటున్నారు. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అక్క లెక్క మారిపోయినా. మరి వారు పెద్దవారే కానీ చిన్నవారే కానీ మరి ఆ విధంగా గౌరవించుకుంటున్నారు పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరూ కూడా. మరి ఈ ఉషక్క మళ్ళీ వాళ్ళ ఇంటికి ఒక ఆడబిడ్డ లెక్క నన్ను అందరూ కూడా ఆ విధంగా చూసేసరికి నేను కూడా మరి ప్రతి ఇంటి ఆడబిడ్డ అని చెప్పి నేను కూడా మెదులుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను, నీకు ఏదైనా అయినప్పుడు అమ్మ అని అంటున్నాను. మేముంటాము మీకు అని చెప్పేసి తాతయ్య అమ్మమ్మ అని అంటూ, అదే విధంగా తమ్ముడు నేనున్నాను, నీకు ఉద్యోగం నేను కల్పిస్తాను, ఉద్యోగ అవకాశాలు అని అంటూ మరి అందరికీ కూడా భరోసానిచ్చి ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఉషా చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపెట్టే ప్రేమ ఆప్యాయతలు ఎట్లా వస్తుంది? అవి వర్ణించలేమన్నా. అసలుకు అంత హార్ట్ఫుల్గా ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా అలాంటి ఎమోషన్స్ని ఫీల్ కాలేదు. చాలా వరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పెళ్ళిలో ఎంత కనెక్షన్ ఉంటుంది, ఒక చనిపోయినప్పుడు ఎన్ని బాధలు ఉంటాయి, ఎంతమంది చావుని కూడా మనందరం కూడా సెలబ్రేషన్ లెక్కనే చేస్తాం. అది ఏ సెలబ్రేషన్ అయినా కానివ్వండి, చావు కూడా సెలబ్రేషనే. సో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యురాలు లెక్క అయిపోయేసరికి ప్రతి ఒక్క కుటుంబ పరిస్థితులు కూడా నేడు నాకు అర్థమైనాయి. సో ఎంతో అసలు ఆప్యాయత, అనురాగాలతోటి కష్ట సుఖాలను పంచుకుంటూ నేను వస్తున్నాను. వాళ్ళు కన్నీటి పెడితే నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. నిజంగా పంట నష్టం అయినప్పుడు అసలు ఆ 15 రోజులు నాకు ఎటు పోయినా ఏడిపోయి నా కళ్ళ నిండా కూడా. ఎందుకంటే పంట నష్టం ఇది మొదటిసారి కాదు, పోయిన సంవత్సరం ఇలానే జరిగింది, ఆ పోయిన సంవత్సరం ఇలానే జరిగింది, తరతరాలుగా ప్రతి సంవత్సరం ఇట్లనే పంట నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఎవ్వి కూడా పట్టించుకోవట్లేదు. అది కాంగ్రెస్ పాలననే కానివ్వండి, బీఆర్ఎస్ పాలననే కానివ్వండి. కానీ నేడు వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుకుంటా వాళ్ళు చేసేదేం లేదు, పెట్టేదేం లేదు. పోనీ ఏదన్నా సజెషన్స్ ఇస్తారా, ఐడియాస్ ఇస్తారా గవర్నమెంట్ కంటే అది కూడా లేదు. వస్తారు, లైమ్ లైట్లోకి వెళ్దాం, ఫోటోలు కెమెరాలు తీసుకుందాం అనేసి అందరు ఆ విధంగానే వస్తున్నారు. ఆఖరికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే రావడం జరిగింది. అంతేగాని పంట నష్టం ఎంత ఇస్తాం, ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంతో మందికి పంట నష్టం అందలేదు. కొంతమందికి అయితే బ్యాంక్లో మెసేజ్, ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఏమండి మీకు పంట నష్టం రుణం కింద ఇంత వేస్తున్నామని చెప్పి వచ్చింది. బ్యాంకుకి వెళ్తే
ఇంకా జమ కాలేదు మీ అకౌంట్లో అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఈ విధంగా వాళ్ళ కష్టాలు కానీ నా కష్టాలు లెక్క వాళ్ళ కన్నీరు ఎప్పుడైతే నేను కన్నీరు కార్చడం మొదలు పెట్టినో వాళ్ళ కన్నీటికి నాకు అర్థమైపోయింది, నేను ఉంటే తప్పకుండా వీళ్ళ సమస్యని నేను పరిష్కరిస్తా, వాళ్ళ కోసం ఎక్కడికైనా పోతా, వాళ్ళ కోసం నేనే ధర్నాకి కూడా కూర్చోవడానికి సిద్ధమవుతా, వాళ్ళకి భూములు ఇవ్వడం చేత కాకపోతే నా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి అభ్యర్థి గారు కాబట్టి నేను ప్రవీణ్ కుమార్ సార్నైనా వాళ్ళ కోసం డిమాండ్ చేయడంలో నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏ పార్టీ అట్లా హామీ ఇవ్వదు. మా అధిష్టానం ఇది చెప్పింది, మా హైకమాండ్ అది చెప్పింది అని అంటారు. కానీ మీ హైకమాండ్ని ప్రజల కోసం ప్రశ్నించగలుగుతారా? ప్రశ్నించగలిగినప్పుడు మీరు కేవలం రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం మీకోసం చేస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, నేడు నా పెద్దపల్లి ప్రజల కోసం నేను మా అధిష్టానాన్ని కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని తట్టుకొని ఉషా ముందుకెళ్ళగలదా? అసలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉందే కానీ పేరుకే పాలన చేయట్లేదు వాళ్ళు. ఒకటి అది. రెండోది చెయ్యకపోవడం వలన ఇప్పుడు దాసరి మనోహర్ రెడ్డి గారు ఓట్ల కోసం ఇంటింటికి యాత్రకు పోతున్నారు. ఇంటింటికి కాదు, ఊరూరికి యాత్రకి పోతున్నారు. అట్లా ఊరూరికి పోతున్న క్రమంలో మొన్న కనగర్తిలో, దాని తర్వాత కనుకులాలో, దాని తర్వాత సుల్తానాబాద్ పట్టణంలో మహిళలు కొంతమంది బిందెలు కూడా తెచ్చి మీరు మా గ్రామానికి అడుగు పెట్టద్దు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. మహిళలు మీరు మా ఇంటికి రావద్దు, మేము ఇప్పుడు కూడా నీళ్లు కొనుక్కుంటున్నామని అంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని అంటున్నారు. నేడు దాసరి మనోహర్ రెడ్డి గారు ఏ గ్రామానికి పోవాలన్నా కూడా పోలీసు రక్షణ లేనిది పోలేరు. పోలీసు రక్షణ కావాలి. కానీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము మిషన్ భగీరథ తోటి శుద్ధి చేసిన నీటిని మేము ఇంటింటికి సరఫరా చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఆ మిషన్ భగీరథ నీళ్ళన్నా సన్నగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కొన్ని దగ్గర ఇసుక కలర్లో ఉంటాయి, బ్రౌన్ కలర్లో బ్రౌనిష్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఆ వాటర్ తాగితే వాళ్ళకి లేని రోగాలన్నీ, టైఫాయిడ్, లేని రోగాలన్నీ, బోన్స్ వీక్నెస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళు అసలు తాగడమే మానేసిళ్ళు. ఇంకొన్ని ప్రాంతాలలో మిషన్ భగీరథ చెప్పుకోవడానికే ఉన్నది కానీ ఆయనతో నీళ్లు కూడా రావు. ఇంకొన్ని ప్రాంతాలలో ఆ మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి కాదు, ఇతర బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మళ్ళా వాళ్ళు మిషన్ భగీరథ ఉంటే మరి వాళ్ళ ఊర్లో వాటర్ ప్లాంట్లు ఎందుకు కావాలి? వాళ్ళకి బయట నుంచి మినరల్ వాటర్ 5 రూపాయలకి ఎందుకు కొనుక్కోవాలి వాళ్ళు? మరి ఈరోజు పేర్లకి మాత్రమే ఈ స్కీమ్లు, కానీ అవన్నీ కూడా ఆ స్కీమ్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి స్కామ్ల లెక్క మారిపోతున్నాయి. నేడు మిషన్ భగీరథకి కేటాయించిన 3,000 కోట్లన్నీ కూడా అది గంగలో పోసినట్టే. ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేకి ఇటు రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమా, పెన్షన్స్, పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసిండు ముఖ్యమంత్రి. ఇవన్నీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంకుగా మారాయి. రైతు బంధు గురించి వద్దాం. రైతు బంధు అనేటిది 3,000 రూపాయలు 1 ఎకరం భూమి ఉంటే వెళ్తుంది. మన నియోజకవర్గంలో 95% ప్రజలకి, బహుజన బిడ్డలకి ఎంతమందికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది? ఎంతమందికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది? 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండేటోళ్ళు అందరూ కూడా మళ్ళా దొరలే. 30 ఎకరాలు ఉండేటోళ్ళందరూ కూడా దొరలే. మరి కేవలం వీళ్ళకి తూతూ మంత్రంగా 3,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళా అది తిరిగి మనం పెట్టుబడి దాంట్లోనే పెట్టుబడి దీనికంటే ఎక్కువ అయిపోయింది నేడు. యూరియాకి, పొటాష్కి అని చెప్పేసి వీటన్నిటి ఆ మందు బస్తాలకన్నిటికి వచ్చేటి అన్నీ దానికే పోతున్నాయి. ఇంకా ఎక్కువ అధికంగా పోతుంది. ఇప్పుడు వాటి ధరలన్నీ పెంచేసిళ్ళు కదా మరి. కాబట్టి ఇచ్చేటి అన్నీ కూడా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఇయ్యలేదు. ఇచ్చేటి అన్నీ కూడా మళ్ళా దొరల భూములకు పోయే విధంగా ఇవ్వడం జరిగింది. మళ్ళా అదే విధంగా రుణమాఫీ గురించి మాట్లాడితే నిజంగా మీకు వాళ్ళ ఇంటికి రుణమాఫీ వచ్చేది ఉంటే నేడు ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నిజంగా రుణమాఫీ అయ్యేది ఉంటే ఇక్కడ ఉన్న రైతులు ఎందుకు ఇంకా కంట తడి పెడుతున్నారు?
వారందరూ కూడా పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే అది పరిమితం, బ్యాంక్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం. మళ్ళీ బ్యాంకుకి పోతే మెసేజ్ వచ్చిందని అంటే ఇంకా ఖాతాలో జమ కాలేదు అని అంటున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో బీసీ సామాజిక వర్గానికి పెన్షన్స్తో పాటు పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అవి బహుజనులకు మాత్రమే అందుతున్నాయి. వాళ్ళు ఓటు బీఎస్పీకి ఎలా ఇస్తారు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు. ఆ కళ్యాణ లక్ష్మి వల్ల నేడు ఆడబిడ్డలందరూ కూడా బాధపడుతున్నారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత కళ్యాణ లక్ష్మి వస్తుందని చెప్పేసి పెళ్లి చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్నా కూడా డిగ్రీ ఆపేస్తున్నారు, చదువును ఆపేయించుతున్నారు. ఆమెకి పెద్ద కళలు ఉన్నాయి, నాకు ఉద్యోగం చేయాలని. నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారంటే, నాతోటి ఎంతో మంది డిగ్రీ చదువుకునే మహిళలు అక్క నాకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు నాతోటి వాళ్ళ ఆవేదన తెలియజేసుకున్నారు. ఎందుకమ్మా డిగ్రీ ఆపేసి పెళ్లి చేసుకుంటున్నావు అంటే, అక్క ఇంట్లో అప్పులు ఉన్నాయి, కష్టం అవుతుంది వెళ్ళడం నాన్నకి, కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది కదా, షాదీ ముబారక్ వస్తుంది కదా అని చెప్పి ఈ విధంగా పెళ్లి చేసుకుంటున్నాం అక్క అని అంటున్నారు. కానీ నిజంగా వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి అని అనేది ఉంటే వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకోవడం కాదు, వాళ్ళకి నిజంగా ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోవాలని అనుకుంటే, నిజంగా ఒక మామ లెక్క ఉందాము అని అనుకోవాలనుకుంటే, వాళ్ళ ఒక నాన్న లెక్క, ఒక పెద్ద నాన్న లెక్క ఉండాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆ అమ్మాయికి తన కాళ్ళ మీద తను నిల్చునే విధంగా చేయాలి. మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక డేటా సైన్స్ ప్రోగ్రామ్ని నేను పెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 120 మంది మహిళలకి పురుషులకి కలిపి, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి కలిపి 120 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇస్తే లక్షలలో సంపాదించుకుంటున్నారు. ఒక అమ్మాయి అర్ఫిన్ సఫా ఖటూన్ తన పేరు, మైనారిటీకి చెందిన అమ్మాయి. ఆమె ఇప్పుడు జీతం 5.5 లక్షలు సంవత్సరానికి. ఒక 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తేనే 5.5 లక్షల ప్యాకేజ్ వచ్చింది తనకి. ఒకవేళ తనకి మంచిగా ఇంకా మంచి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించగలిగితే తనకి 12 లక్షలు 24 లక్షలు సంపాదించుకునే సామర్థ్యాన్ని కూడా తనకి ఇవ్వగలుగుతాను. నేడు తను ఒకవేళ ఆ విధంగా సంపాదించుకుంటుంది కాబట్టి తనకి ఎంత మంచి పెళ్లి చేయగలుగుతాం, తన పెళ్లి ఇంకా తనే చేసుకుంటుంది. కానీ నేడు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం వల్ల మళ్ళీ ఏ తాగుబోతోళ్ళకో, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చూస్తే ఏడు చూసినా గల్లీకో బెల్ట్ షాప్ దొరుకుతుంది. ఆ గల్లీకో బెల్ట్ షాప్ వల్ల అందరూ కూడా 18 కాదు 16 ఏళ్ళకే అసలు పిల్లలందరూ తాగుబోతులు లెక్క మారుతున్నారు. మరి ఈ 18 దాటిన అమ్మాయికి ఆ తాగుబోతులతోటి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ ఉండలేక విడిపోతున్నారు. ఎంతో మంది యంగ్ ఏజ్లో యంగ్ ఉమెన్ 20-21 ఇయర్స్కి వాళ్ళ భర్తల ప్రాణాలని, ఈ మద్యానికి బానిసైన భర్తల ప్రాణాల వల్ల వాళ్ళ పుస్తలు తెగిపోయినాయి. మరి ఈ పరిస్థితి వచ్చింది నేడు. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి మీద ఓట్లు పడతాయని కాదు, ఆ కళ్యాణ లక్ష్మి వల్ల ఎంత కోల్పోతుంది ఒక మహిళ నేడు వాళ్ళ ఆవేదన తెలియజేస్తున్నారు. మరి నిన్న కూడా ముప్పిరితోట గ్రామంలో నేను మన ఊరు మన ఉష కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు కళ్యాణ లక్ష్మి వద్దు, నాకు ఉద్యోగం ఇయ్యి అని చెప్పేసి ఒక పీజీ చదువుకునే అమ్మాయి చెప్పింది. మరి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఉండే గర్ల్స్ అందరూ కూడా, ఉమెన్ అందరూ కూడా రియలైజ్ అయ్యి వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్ సాటిస్ఫై చేయాలి. అంతేగాని నేడు తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలిక భారాన్ని తొలగించడం కోసం ఏ విధంగానైనా మనం ప్రయత్నం చేసినా కూడా అది ఫెయిల్యూర్కే దారితీస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది అభివృద్ధి, కానీ బీఎస్పీకి మేనిఫెస్టో లేదు. ఎవరు చెప్పారు? ప్రజలు ఎలా ఓటేస్తారు? బీఎస్పీకి కూడా మేనిఫెస్టో ఉంది. బీఎస్పీ మేనిఫెస్టోనే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగమే మా మేనిఫెస్టో. ఇది కాంశీరామ్ గారు ఉన్న సమయం నుంచి మేము చెప్పుకొస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ది అది మేనిఫెస్టో కాదు, ఓట్ల కోసం ఏ విధంగా ఓట్లు పడతాయి అది ఇంప్లిమెంట్ చేస్తారని కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ మరి పోయినసారి మేనిఫెస్టో ఇచ్చింది, ఇక్కడ ధూళికట్ట ప్రాంతానికి బౌద్ధ స్తూపానికి, అది మొత్తం భారతదేశంలోనే పేరుగాల్చిన బౌద్ధ స్తూపం కాబట్టి 100 కోట్లు ఇస్తా అన్నది, 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలే. దాసరి మనోహర్ రెడ్డి గారు బస్ డిపో తెస్తానన్నారు, పెద్దపల్లి నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి అది నెరవేరలేదు. ఇవన్నీ ఏమైపోయినాయి? మరి మేనిఫెస్టోలో ఉంటే పాటించాలి కదా. పాటించని మేనిఫెస్టోలు పెడితే దాన్ని మేనిఫెస్టో అని అంటారా? సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. నేడు 3 ఎకరాలు ఇస్తామని అన్నారు స్టార్టింగ్లో, నేడు 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారా?
మాట్లాడగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే నిపుణులు చెప్తున్నారు 3 ఎకరాల భూమి అందుబాటులో లేదు, పంచలేము, భూమి పంపిణీ చేయలేము అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. 3 ఎకరాల భూమి, అందుకనే వాళ్ళు నోరు మూసుకొని సైడ్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ మేనిఫెస్టోలు అన్నీ కూడా ఓట్లు వేయించడానికి. ఇప్పుడు 500 రూపాయలకి గ్యాస్ ధర అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిళ్ళు, కర్ణాటకలో కూడా అదే చెప్పిళ్ళు. ఇప్పుడు గెలిచిన తర్వాత 500 రూపాయలకి వస్తుందా? మొన్ననే మా ఫ్రెండ్ కర్ణాటకలో ఉండే ఫ్రెండ్ అడిగితే 900 చిల్లర ఉంది అని చెప్పిళ్ళు గ్యాస్ ధర. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మన తెలంగాణలో 500కి వస్తుందా? నో ఛాన్స్. సో కేవలం ఇంకొకటి, మహిళలకి 2500 రూపాయలు ఉచితంగా ఇస్తానంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు ఉచితంగా ఎందుకు? నెలకి ఒక చిన్న కుటీర పరిశ్రమ మా గ్రామంలో ఏర్పాటు చేస్తే వాళ్ళు కొన్ని 20,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకునే సామర్థ్యం వస్తుంది కదా. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునే విధంగా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయమంటున్నారు నేడు. కానీ కాంగ్రెస్ మాత్రం చిన్న కుటీర పరిశ్రమల గురించి మాట్లాడదు. మీకు 2500 రూపాయలు ఇస్తామని అంటారు. సో ఈ విధంగా మభ్యపెట్టేటటువంటి ఓట్లు వేయించుకునేటటువంటి అటువంటి వాటిని మేనిఫెస్టోలు అని అన్నారు. బీఎస్పీ మేమేం చెప్తున్నాం, మేము మా దగ్గర టాప్ 10 ప్రామిసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రామిసెస్ చెప్తాను. మొదటిగా నాణ్యతమైన విద్యను అందించడం ఉచితంగానే, గురుకులాలలో ఏ విధంగా అయితే అందిందో ఆ విధంగా. మరి రెండోది ఉచితంగానే నాణ్యతమైన వైద్యం. ఇప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లేదండి. ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఆ విధంగా ఉందంటే ఏ విధంగా మరుగున పడిపోయి ఉన్నాయో హాస్పిటల్లో ఆలోచించండి. మాతా శిశు కేంద్రంలో గర్భిణీ స్త్రీలు ఎంతో మంది వాళ్ళ పసికందులను కోల్పోయారు, అంటే చనిపోయారు పసికందులు. డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేకనా, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేకనా, కానీ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? నేడు కాస్తో కూస్తే బీఎస్పీ ఈ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుంది కాబట్టే మేము ఎన్ని డిమాండ్లు చేస్తున్నామో ఆ డిమాండ్లకి భయపడి నేడు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని డిస్మిస్ చేసింది. కానీ మేము ఒకవేళ ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయకపోయేది ఉంటే నేడు ఇంకా ఎంతమంది పసికందులు చనిపోయేవారో ఒకసారి ఆలోచించండి. మరి ఈ విధంగా నాణ్యతమైన ఉచితంగానే విద్యా వైద్యాన్ని అందించడం. మూడోది 10 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటే కానివ్వండి గవర్నమెంటే కానివ్వండి, ఉద్యోగాలతోటే మన జీవితాలన్నీ, చదువుకున్న వాళ్ళందరూ కూడా కూలీల లెక్క మారకుండా ఉన్నత స్థాయిలోకి పోతారు. మరి వారికి కూడా 10 లక్షల జీతాలు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మరి నాలుగోది ఈ యువకులకే మరి ఉద్యోగాలు లేకపోతే అందరికీ ఉద్యోగాలు, 30 లక్షల యువకులకు ఉద్యోగాలు రావాలంటే ఎట్లా? అందుకనే మిగిలిన వారందరికీ కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో 25% వాటా యువకులకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఐదోది ఇక్కడున్న మహిళలందరికీ కూడా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా చేయడమే మా ధ్యేయం. అది 5 పాయింట్లు. మరి ఈ విధంగా మరి మిగిలిన 5 అన్నీ కూడా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి జనాభా నిష్పత్తి ప్రకారం కాంట్రాక్ట్లు ఇవ్వడం, జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లు కేటాయించడం, జనాభా నిష్పత్తి ప్రకారం పొలిటికల్గా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం. అంటే అసెంబ్లీలలో కూర్చునే విధంగా కూర్చునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి హామీలతోటి మేము ముందుకెళ్తున్నాం. ఇంకో క్లియర్ మేనిఫెస్టో విద్యార్థి యువ భరోసాలో మొన్న వరంగల్లో డిక్లేర్ చేయడం అయింది. ఎస్ భరోసా అని అంటున్నాం మేము దాన్ని. అదేవిధంగా మరి మహిళల భరోసా కూడా ఇంకొద్ది రోజుల్లోనే అది రిలీజ్ అవడం జరుగుతుంది. ఇంకా క్షుణ్ణంగా మీరు లోతుల్లోకి వెళ్ళాలి అంటే తప్పకుండా ఆ భరోసాని చదవండి. కానీ ఈ నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ వీళ్ళు ఇద్దరు ఉచితాలతోటి ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఎస్పీ మాత్రం వాళ్ళని ఎలా ఢీకొట్టగలుగుతుంది? ప్రజలను చైతన్యవంతం చేయడే. నేటికి కూడా బడ్జెట్ అనే కాన్సెప్ట్ మన జనాల్లోకి తెలియదు. ప్రజలందరినీ కూడా కాశీరామ్ గారు ఏమంటారంటే, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు అని అంటే అక్కడ ఏదో గల్లత్తు జరుగుతుంది అని అనుకోండి అని అన్నారు. మరి నేడు కూడా బడ్జెట్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు అని అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నేడు మీకు ఉచితంగా పైసలు వస్తున్నాయంటే ఆ పైసలు ఎక్కడి నుంచో వస్తున్నాయో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి ఆ పైసలన్నీ కూడా మన ట్యాక్స్ పేయర్స్
పన్ను కట్టేటోళ్ళ పైసలే అవన్నీ కూడా. మనందరం ఎన్నో సామాన్లను కొనుక్కుంటాం, దానిపైన జిఎస్టీ అని చెప్పేసి మూత పడుతుంది మనకి. అదేవిధంగా ఇంటి పైన కూడా, సొంత ఇంటి పైన కూడా పన్ను అనేటిది ఉంది, ప్రతి దానిపైన పన్ను అనేటిది ఉంది. మరి నేడు మీకు ఉచితంగా వస్తుంది అని అంటే అది మళ్ళా ప్రభుత్వానికి మన పైన ఈ పన్నుల రూపంలో అది మనకి భారం, ఒక మోత లెక్కనే మిగిలిపోతుంది. మళ్ళా మనం ఉచితానికి అలవాటు పడిపోతే ఆ ఉచితంగా వస్తుంది కదా అని అనుకుంటే మళ్ళా నేడు ఏ విధంగానైతే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఆయిల్ ధరలు, ఒక ఆయిల్ ప్యాకెట్కి 200 రూపాయలు ఏ విధంగా అయితే అయిందో అదే విధంగా రానున్న రోజుల్లో అది 1000 రూపాయలకి కూడా మారుతుంది మరి ఆయిల్ ధరలు. మరి నేడు ఆ ఉచితంగా అనే కాన్సెప్ట్కి మనం దూరంగా వెళ్దాం. మన జీవితాలు ఏ విధంగా మార్చుకోవాలి అది ఆలోచించి మనం ముందడుగు వేద్దామని కోరుతున్నాను. పెద్దపల్లి నియోజకవర్గంలో 3 జాతీయ పార్టీలు ఉషాను చూస్తే మనకు పడుతుంది, నిజమేనా? నిజమే. మరి వారి వయసు అని అంటున్నాను, నేను తప్పుగా అనుకోకండి. కానీ నాకు 27 ఏళ్ళు. నేను ప్రతి గ్రామాన్ని, ఇక్కడ ఉన్న 128 గ్రామాలని దాదాపు ఇప్పటికే ప్రతి గ్రామాన్ని 10 సార్లు తాకడం జరిగింది. మరి కానీ నాకు అట్లా సహకరించడానికి గల కారణం కూడా నాకు శక్తి ఉంది, నా వయసుకి శక్తి ఉంది, నేను వయసులో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు దాసరి మనోహర్ రెడ్డి గారు 69 సంవత్సరాలు, విజయరమణారావు గారు కూడా 57, 59 సంవత్సరాలు ఉంటారు. మరి వారందరూ కూడా ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళలేరు. కానీ నేను ప్రజల్లోకి వెళ్తూ మరి వాళ్ళతోటి ప్రేమ ఆప్యాయాలతోటి మాట్లాడుతూ, ఒక మహిళ కూడా ప్రేమ ఆప్యాయాలతోటి మాట్లాడతారు, కసురుకొని మాట్లాడే గుణం ఉండదు. మరి ఆ అమ్మతనాన్ని, అక్కతనాన్ని చూయించుతున్నాను కాబట్టి నేడు ప్రజలందరూ కూడా మరి మా అక్క కోసం మేము ఉన్నాము అని చెప్పి నినాదం ఇస్తుంటే మరి ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కి ముచ్చెమటలు పట్టాల్సిందే కదా. కానీ ప్రధాన పార్టీల రాజకీయ చతురత ఉషకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదా? మోసం చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలన్నా. నేను మోసం చేయడానికి రాలే, నేను స్వచ్ఛందంగా ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకొని తీర్చడానికి వచ్చాను. ప్రజల కష్టాలు తీర్చాలి అని అంటే మనకి నైపుణ్యం కావాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత విజ్డమ్ ఉందో తెలియాలి. అంతేగాని నేను ఒకరిని ముంచడానికి వస్తే ఎట్లా ముంచాలి వాళ్ళని అని చెప్పేసి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ వాళ్ళని మంచి దారిలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఎందుకు? నేను డేటా సైన్స్ ప్రోగ్రామ్ పెట్టాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమైనా లేదు. నేను అందరి ప్రజల శ్రేయస్సు కోసం వచ్చాను. నాకు ఒక ఫోన్ కొడితే ఎవరైనా నాకు సమస్య ఉంది అని అంటే పరిగెత్తుకుంటా వెళ్తాను నేను వాళ్ళ దగ్గరికి. మరి ఆ విధంగా వెళ్ళడానికి ఎందుకు నాకు ఎక్స్పీరియన్స్? చతుర్గతులు ఎందుకు? ఇదేమి పక్కన ఎదుటి మనిషిని ఢీ కొట్టడానికి నేను చేసేది కాదు, ఎదుటి మనిషి కష్టాలు తుడచడానికి నేను చేసే పోరాటం. కాబట్టి వేరే పార్టీలలో వాళ్ళు ఎన్ని చతుర్గతులు చేసినా కూడా ఈ స్వచ్ఛందనానికి, ఈ ఆత్మీయతకు అవి పని చేయవని చెప్పి నేను చెప్పగలుగుతా. కానీ 3 పార్టీల నాయకులు డబ్బు తోటి ప్రజలను కొనే అవకాశాలు ఉంటాయి, కానీ ఉష ఏం చేయగలదు? అన్ని పార్టీలు పైసలు ఇస్తాయి ప్రజలకి, అవి ఏమి వాళ్ళ చేబుల నుంచి ఇవ్వట్లేదని చెప్పి అందరికి తెలుసు. అవన్నీ కూడా ప్రజలని ముంచే సంపాదించిన పైసలని ఫుల్ క్లారిటీ ప్రజలకు ఉంది. ఇది మాత్రం బల్లగుద్ది చెప్పగలుగుతాం. ఎందుకంటే రైస్ మిల్లర్లు నేడు 10 కిలోలు 11 కిలోలు కట్టింగ్ పెడితే ఏ పార్టీ కూడా మాట్లాడదని అంటే నిజంగా వాళ్ళు పోరాటం చేసే వాళ్ళే అయ్యేది ఉంటే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ 10-11 కిలోల కట్టింగ్ అవుతుంది. ఎందుకు నోరు మోసుకుని ఉన్నారు వాళ్ళు? రెండోది, ఇంతకు ముందు కాంగ్రెస్ పాలన జరిగింది కదా, మరి ఆ సమయంలో కూడా కట్టింగ్లు ఉండే కదా, మరి ఆ సమయంలో ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? మూడోది, మరి బీజేపీ కూడా వాళ్ళు కూడా పాలనలో ఉన్నారు కదా, మరి ఎందుకు రైతుల కన్నీళ్లు తుడవలేకపోయారు? మరి వీళ్ళందరూ కూడా పాలనలో ఉన్న వాళ్ళే, వారందరూ కూడా ఎవ్వరు కూడా రైతుల కన్నీళ్లు తుడవడంలో సక్సెస్ సాధించలేదు. వాళ్ళందరూ కూడా ఎట్లా రైతులను దోపిడీ చేసుకోవాలో మాత్రం నేర్చుకున్నారు. మరి నేడు కూడా ఏంటంటే మన రైస్ మిల్లర్ల పాలన లెక్క, రైస్ మిల్లర్లు ఇప్పుడు ఏమవుతుంది, ఆ 11-12 కిలోల కట్టింగ్ అని చెప్పేసి వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ సంపాదించుకున్న బస్తాలు, ఆ బస్తాలలో
ఈ నోట్ల కట్టాలే పెట్టేసి ఎలక్షన్ సమయంలో ప్రతి ఒక్క పార్టీకి పంపిస్తారు. నేడు కాంగ్రెస్ చూసిన విజయ రమణారావు గారిని చూసినా కూడా సాయంత్రం ఆ రైస్ మిల్లర్ల దగ్గరికి పోయి దావత్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఆ మూటల కోసం. ఆ పైసల మూటలే నేడు ఆ పైసలే, ఆ రైతుల పైసలే మళ్ళా తిరిగి 200 అని చెప్పేసి రైతులకు ఇస్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్క రైతుకి కూడా అర్థమైపోయింది. కాబట్టి వారందరూ కూడా ఏదో పైసలు ఇచ్చిన వెంటనే వాళ్ళకు ఓటేస్తారని కాదు. నేడు ప్రజలందరూ కూడా ఆ పైసలు నాయే, నేను బరాబర్ తీసుకుంటా, కానీ నా గుర్తు, నేను గెలిపించే గుర్తు ఏనుగు గుర్తు అని తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు మన ఊరు మన ఉష కార్యక్రమంలో ప్రతి గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళే 300-500 రూపాయలు మా పార్టీకి ఇస్తున్నారు. ఈ 300 తోటి నువ్వు ఎలక్షన్లో నామినేషన్ అయి బిడ్డ అని అంటున్నారు. మరి ఈ విధంగా వాళ్ళే నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎలక్షన్కి తోలినప్పుడు మరి ఇలాంటి ప్రలోభానికి ఈసారి ఎవ్వరు కూడా గురి కారు. కానీ ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఉషాకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళలు అందరూ కూడా, ఒక మహిళ మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక బలమైన పార్టీ నుంచి మనకు అవకాశం వచ్చింది. మనం ఎమ్మెల్యే అవ్వగలుగుతాం. ఇక్కడ దాసరి ఉషా ఎమ్మెల్యే కాదు, ఇక్కడ మహిళా లోకం మేము ఎమ్మెల్యే అయినామని అంటాం. అదే విధంగా మొత్తం యువతరానికి కూడా ఒక గొంతుగా నిలిచినాం. మరి ఆ యువతరానికే రానున్న రోజుల్లో మంచి ఉద్యోగాలు రావాలన్నా బరాబర్ ఏనుగు గుర్తుని గెలిపియాలి. మరి వాళ్ళకి అక్కగా, వాళ్ళకి చెల్లగా నేను నడుస్తున్నాను, వారి కష్ట సుఖాలను తీర్చే బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి వాళ్ళే గెలిపిస్తారు. మరి అదే విధంగా ఒక బీసీ బిడ్డగా, ఒక పద్మశాలి, ఒక వడ్డర రక్తంతో పుట్టిన బిడ్డగా మరి నేడు వాళ్ళ రక్తమే నాలో కూడా ప్రవహిస్తుంది. మరి ఆ బీసీ మా కుల బాంధవులందరూ కూడా దొరల రాజ్యం ఇంకా మనకి వద్దు, ఆ దొరల గుప్పెట్లో ఉండొద్దు, మన రాజ్యాన్ని మనం తెచ్చుకుందాం. అలా తెచ్చుకుంటేనే ఇసుక కాంట్రాక్ట్ల దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్ యూనిఫామ్లు, గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్లు కుట్టే కాంట్రాక్ట్లలో కూడా మనకి వాటా వస్తుంది అని బలంగా నమ్మి నేడు బీసీ సోదరులు కూడా వస్తున్నారు. మరి అదే విధంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిండు. మరి బహుజన వర్గాలందరూ కూడా నా బిడ్డని నేను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఒక దొరని ముఖ్యమంత్రి చేసుకుంటే ఆయన దళిత బంధు నాకు ఇచ్చుడేంది, ఆయన బీసీ బంధు ఇచ్చుడేంది, ఆయన ముస్లిం బంధు అని చెప్పి ఇచ్చుడేంది, ప్రకటన చేయడమేంది, అవన్నీ కూడా ప్రకటనలకి మాత్రమే మిగిలిపోతున్నాయి. ఆ దొరకి ఇచ్చే గుండె లేదు. డబుల్ బెడ్రూమ్లో అన్నారు, ఇచ్చిండా? ఎందుకంటే గుండె లేదు. గృహలక్ష్మి పథకం అని అన్నారు, ఎంతమందికి ఇచ్చేళ్ళు లెక్కలు తీయాలి. ఎందుకు మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వలేదు? ఎందుకంటే గుండె లేదు. ఆ దొర కేవలం దొర కుటుంబం కోసమే ఆలోచిస్తున్నాడు. నేడు మన ప్రవీణ్ కుమార్ సార్ మన బహుజన బిడ్డగా మన బహుజనులందరి కోసం ఆలోచిస్తారు. ఆయన ఉద్యోగానికి 2,63,000 రూపాయలు వచ్చే ఉద్యోగానికి తృణప్రాయంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మరి అలాంటి నాయకత్వం కోసం మరి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కోసం మరి ముఖ్యంగా ఇక్కడ జరిగే దోపిడీని, దౌర్జన్యాన్ని ఇన్నిసార్లు వేరే వేరే పార్టీలకు ఓట్లు వేసినాం. బీఆర్ఎస్కి వేసినాం, కాంగ్రెస్కి వేసినాం, బీజేపీకి వేసినాం. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో 77 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ అవకాశం ఇస్తే వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత మాకు బూట్లు చూపించుతున్నారు. కానీ నేడు వాళ్ళందరికీ కాకుండా ఒక్కసారి కొత్తనో లేకపోతే పాతనో వాళ్ళు ఏమైనా అనుకోండి, ఒక బీసీ బిడ్డ వచ్చింది, ఒక మహిళ వచ్చింది, ఒక యువ గొంతుగా వచ్చింది అని చెప్పేసి ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఆశిస్తూ తప్పకుండా మీరందరూ నాతోటి ఉన్నారు. మరి నన్ను గెలిపించడానికి గల కారణాలు కూడా మీ అందరే అని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇస్తున్న ఏ న్యూస్ వారికి కూడా, మరి మీడియా వారందరికీ కూడా నన్ను ఎంతో చక్కగా ప్రోత్సహిస్తున్నారు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఉషా రేపు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిస్తే పెద్దపల్లి ప్రజలకు, యువకులకు ఏం ఉపాధి కల్పిస్తారు? ప్రతి గ్రామంలో కూడా చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో కార్పొరేట్ కొన్ని ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. ఓన్లీ హైదరాబాదే కాదు, తెలంగాణకి పెద్దపల్లి కూడా ఒక హబ్ లెక్క మారాలి. దేదో ఒకటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, ఎందుకంటే ఎంతో ధాన్యం ఉంటుంది ఇక్కడ. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి హబ్ లెక్క మారగలుగుతుంది పెద్దపల్లి ప్రాంతం. ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాం వేరే వేరే దేశాలకి కూడా. రైస్ అంత సంఖ్యలో ఇక్కడ అంత క్వాంటిటీలో ఇక్కడ పెంచడం జరుగుతుంది. కాబట్టి మన పెద్దపల్లిని మనం ఎట్లా చూసుకుందాం? మనం
ఎట్లా చూసుకుందాము అని చెప్పేసి మీరందరే ఇన్ని రోజుల నుండి నాకు మీరు తెలియజేశారు మీ కష్టాలన్నిటిని. మరి ప్రతి ఒక్క కష్టం, అది విద్య, వైద్యం, ఉద్యోగం, ఇల్లు, భూమి, రేషన్, పెన్షన్, బస్సు సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు, మరి వీటన్నిటికి కోసం మన సిస్టమ్ మొత్తం కూడా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా, మన పోలీసులు అందరూ కూడా మన కలెక్టర్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మన దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయత్ సెక్రటరీ వరకు మరి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా మార్చుకుందాం మనం. మరి అందరినీ కూడా ఈ విధంగా మనం ఇవన్నీ చేసుకోగలుగుతాం. నేను ఒక్కదాన్ని కాదు, మనందరం కలిసి పెద్దపల్లిని అలా తయారు చేస్తామని చెప్తున్నాను. ఫైనల్గా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క అన్నలకి, అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి అందరికీ జై భీమ్. మరి తరతరాలుగా బానిస బతుకుంటా వచ్చినాం. నేడు దాని నుంచి విముక్తి చెందాలనంటే మనమే రెక్కలు తెచ్చుకోవాలి. మరి ఇప్పటి వరకు ఎంతోమందికి ఓట్లేస్తే మనల్ని కూలీలుగా పెట్టిల్లోనంటే మన ఓట్లే మనకు కారణం అని గుర్తుంచుకొని నేడు ఒక ఓటుకి కూలీ బిడ్డలని కోటీశ్వర్లని చేసే సత్తా మీ ఓటుకుంది. ఎన్నోసార్లు ఆ ఓటు అనే ఆయుధంతో మీరు ఇప్పటి వరకు ఓట్లు వేసినవన్నీ కూడా మర్చిపోండి. నేటికైనా మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏనుగు గుర్తుని గెలిపించాలి అని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. మొత్తానికి పెద్దపల్లి నియోజకవర్గంలో బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ బీసీ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే ఈసారి ఖచ్చితంగా బీసీ సమాజానికి అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళే దాసరి ఉషను ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ఎప్పుడున్న అగ్రవర్ణాలను అందరికీ అవకాశం ఇచ్చారు, ఒక్కసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.